అంతా కూడా ఫైనల్ కాదు, అది కోర్టులో పోలీసులు కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రూవ్ చేయడం కూడా ఇట్లాంటి కేసుల్లో డిఫికల్టే. కాకపోతే ఏంటంటే డబ్బులు వాళ్ళ దగ్గర దొరికాయి అంటున్నారు. అది దొరికాయి, వాళ్ళ దగ్గరే దొరికాయి అనేది ఏంటి అనేది కూడా రేపు కోర్టులో డిఫెన్స్ అడ్వకేట్ ఉంటే మీరు వేరే నోట్లను వాళ్ళ దగ్గర పెట్టి ఉండొచ్చు కదా, వాళ్ళ దగ్గర దొరికాయి అనే దానికి ప్రూఫ్ ఏంటి, ఇవన్నీ కూడా రేపు వస్తాయన్నమాట. మంచి లాయర్ని పెట్టుకుంటే. మరి వీళ్ళు ఈ కేసులో నిజంగా వీళ్ళు చేశారా, ఎందుకంటే చేశారనే అందరూ అయితే ప్రపంచం అంతా నమ్ముతుంది. స్కూల్లో కానీ అందరూ కూడా వాళ్ళు కన్ఫెస్ అయ్యారనేది కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు అయితే క్లియర్గా వీళ్ళిద్దరే చేశారు, ఈ ముఖ్యంగా ఈ పూల్ సింగ్ తడబ్బాయి ఆమెను పొడిచాడు, అది కూడా బాబు అనడం వల్ల చేశాడని. ఇప్పుడు ఆ డీటెయిల్ ఎవిడెన్స్లు అవన్నీ కూడా అక్కడ నిరూపించాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి కేసుల్లో కొంత నిరూపించడం అయితే డిఫికల్ట్ థింగే, ఎందుకంటే ఐ విట్నెస్ లేదు, సీసీటీవీలు దగ్గరగా లేదు, ఎక్కడో రెడ్ షర్ట్ ఉంది, ఆ రెడ్ షర్ట్ ఇతనా కాదనే దానికి ఎలా నిరూపిస్తారు అనేది ఒక ఇంపార్టెంట్. పైగా రెడ్ షర్ట్ ఎక్కడో ఉంటే అతనికి అతిథి ఏం సంబంధం అనేది కూడా వాదించవచ్చు. కాబట్టి ఇది డిఫికల్టే ఏమైనా. కాకపోతే వీళ్ళు కొట్టి కన్ఫెస్ చేశారనేది ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు. అది కూడా నమ్మే విధంగానే ఉంది, ఎందుకంటే మనకి చాలా కేసుల్లో కొట్టడం అనేది కామనే, వాళ్ళని తీసుకొచ్చి కొట్టి కన్ఫెస్ చేస్తారు. కాకపోతే ఈ కన్ఫెషన్ అనేది రేపు కోర్టులో నిలవదు. కోర్టులో ఈ అబ్బాయి ఒప్పుకోవాలి, జనరల్గా వీళ్ళు ఒప్పుకోరు ఎలాగూ. సో మరి తల్లిదండ్రులు చెప్పిన దాంట్లో ఎంత నిజం అనేది మనం చెప్పలేము, కానీ జనమంతా మాత్రం పోలీసుల వెర్షన్ నమ్ముతున్నారు, వీళ్ళిద్దరే చంపారనేది మాత్రం అందరూ నమ్ముతున్నారు. అంటే నిన్న కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి రూపారెడ్డి హత్య కేసులో. అంటే ముందు నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి, మనం కూడా నిన్న చెప్పుకున్నాము. రూపారెడ్డిని వీళ్ళిద్దరే అంటే చాలామంది నమ్మట్లేదు కూడా. అయితే ఇప్పుడు స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులే, అంటే వీళ్ళ అబ్బాయిల పేర్లు బయట పెట్టకూడదు కాబట్టి మైనార్ పేర్లు బయట పెట్టట్లేదు, కానీ పుల్సింగ్ తాండా, పిల్యా తాండా అనే పుల్సింగ్ తాండాలో ఉన్న అబ్బాయి మెయిన్ అనమాట. అబ్బాయే కత్తితో పొడిచాడు. ఈ పిల్యా తాండాలో ఉండే అబ్బాయి బయట ఉన్నాడు, ఆ అబ్బాయి సహకారమే, చంపింది మాత్రం పుల్సింగ్ తాండా. సో నిన్న కొంతమంది మీడియా వాళ్ళు పుల్సింగ్ తాండా వెళ్ళి వీళ్ళ తల్లిదండ్రుల్ని బంధువుల్ని కలిశారు. అసలు ఏంటి మీ అబ్బాయి పరిస్థితి ఏంటి, వీళ్ళు పోలీసులు ఆరోపిస్తున్నట్టుగా మీ అబ్బాయి ఈ హత్య జరిగిన తర్వాత ఎలా బిహేవ్ చేశాడు, బయటికి వెళ్ళాడా, ఫోన్ కొన్నాడా, ఎలా ఉన్నాడు, ఇవన్నీ అడిగారు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పేదేమో క్వైట్ ఆపోజిట్గా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా పిల్లవాడిని ఫస్ట్లో మేము హైదరాబాద్లో చదివించాము, దాని తర్వాత అక్కడ సరిగా లేదని ఇక్కడికి తీసుకొచ్చాము, ఆ మేడం మాకు ఎంతో హెల్ప్ చేసింది, మా పిల్లోడి పట్ల కూడా చాలా శ్రద్ధ అవన్నీ చూపించింది. తర్వాత చిన్న ఫోను పెట్టుకున్నాడని చెప్పి అతను హాస్టల్ నుంచి తీసినప్పుడు కూడా నేను వెళ్ళి మా వాడిని నేనే కొట్టాను, ఇవన్నీ చేయొద్దురా అని చెప్పి చేశాను, మేడం అయితే మాకు హెల్ప్ చేసింది, కానీ మా అబ్బాయి నమ్మట్లేదు, ఆ సీసీటీవీలో ఉన్నది కూడా మా అబ్బాయి కాదు, మా అబ్బాయి అని చెప్తున్నారు, కానీ అది క్లియర్గా లేదు, మా అబ్బాయి అని చెప్పడానికి ఏమీ ఆధారాలు కనబడలేదు. తర్వాత హత్య జరిగిన రోజు కూడా మా అబ్బాయి ఆ బాడీని చూడడానికి వెళ్ళాడు, అందరితో కూడా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి చూసి వచ్చాడు. దాని తర్వాత 5 రోజులు హాలిడే ఇచ్చారు, 5 రోజులు మా అబ్బాయి ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఎక్కడికో ఫ్రెండ్ పిలిస్తే 5వ రోజు వెళ్ళాడు, అప్పుడు వీళ్ళు పట్టుకున్నారు. దాని తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మా అబ్బాయి ఏడుస్తున్నాడు, నన్ను విపరీతంగా టార్చర్ పెట్టారు నాన్న అని ఏడ్చారు నాతో. సో టార్చర్ పెట్టి ఇతన్ని ఒప్పించారు అనేది వాళ్ళిద్దరూ చెప్తున్నారు. అంటే మా అబ్బాయి అలాంటి వాడు కాదు, మా అబ్బాయికి మందు అలవాటు అసలు లేదు, కానీ పోలీసులు మందు అలవాటు ఉంది, ఫోన్ కొన్నాడు అంటాం, ఫోన్ కొనలేదు, మందు లేదు, మా అబ్బాయి దగ్గర అటువంటి డబ్బులు కూడా అంత డబ్బులు ఏం పెట్టుకోలేదు, అవన్నీ వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు ఏమో ఆల్రెడీ ఈ అబ్బాయి 2.5 లక్షలు తెచ్చాడు, అందులో 40,000 పిల్యా తాండా అబ్బాయికి ఇచ్చి మిగతా 2,10,000 ఇతను పెట్టుకున్నాడు, అందులో ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, దాని తర్వాత మిగతా డబ్బులు మేము అరెస్ట్ చేసినప్పుడు 1,50,000 దాకా 54,000 ఉనింది, అంతే, అవి రక్తపు నోట్లు అవన్నీ పోలీసులు చెప్తున్నారు. సో ఇక్కడ తల్లిదండ్రుల వెర్షన్ ఇప్పుడు క్వైట్ కాంట్రాస్ట్గా ఉంది. అయితే దీంట్లో 2 రకాలు ఉండే అవకాశం ఉంది. ఒకటి, పోలీసులు ఈ కేసును ముగించాలని చెప్పి అసలు నిందితుల్ని కాపాడడానికి వీళ్ళని పట్టుకొని వీళ్ళ మీద కేసు మోపారా, ఎందుకంటే ఇవి మనం మోపారా లేదని మనం ఆరోపించట్లేదు, ఆ ఆప్షన్ ఏమైనా ఉందా, తల్లిదండ్రుల మాటలో అలాంటి ధోరణే కనబడుతుంది. అంటే నా కొడుకు మంచివాడు, కానీ పోలీసులు టార్చర్ చేసి నా కొడుకుని చేశారు, టార్చర్ ఎందుకు చేశారని.
మామూలుగానే మనం అనేకసార్లు చెప్పుకుంటాము, ప్రతి క్రైమ్లో కూడా పోలీసులు జనరల్గా కొట్టడం అనేది చేస్తారు క్రైమ్ ఒప్పించడం కోసం. సో ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో మామూలుగా అయితే కొట్టే హక్కు పోలీసులకి లేదు. వాళ్ళు ప్రశ్నించవచ్చు కానీ కొట్టే హక్కు ఎవరికి లేదు, పోలీసులకి అస్సలు లేదు. కానీ సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని కొడతారు, రిచ్ పీపుల్ని కొట్టరు. మళ్ళీ పోలీసులు జనం కూడా కొట్టమని డిమాండ్ చేయరు. జనం కూడా ఎవరిని డిమాండ్ చేస్తారు, వీళ్ళని ఇప్పుడు ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు. అదే పెద్ద స్థాయి వాళ్ళు హత్యలు చేసినప్పుడు ఎన్కౌంటర్ చేయమని ఎవరిని అడగరు. ఇప్పుడు మనకి అతనుడు భగీరథని ఎన్కౌంటర్ చేయమని ఎవరిని అడిగారా? ఎవరు అడగరు. భగీరథ ప్లేస్లో ఒక మామూలు కుర్రవాడు ఉండి అలా చేస్తే వాడిని ఎన్కౌంటర్ చేయండి, చంపేయండి అని వీళ్ళు కూడా అడుగుతారు. సో అందువల్ల ఆ యాంగిల్లో ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉంది ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమైతే. రెండవది, తల్లిదండ్రులకి చాలాసార్లు ఎక్కువ లాస్ట్ తెలిసేది పిల్లల గురించి ఎవరికంటే తల్లిదండ్రులు. కానీ ఒక సామెత ఉంది, అంటే ఊరంతా తెలుస్తుంది వీడు వెధవ అని, తల్లిదండ్రులకు లాస్ట్లో తెలుస్తుంది అంత అయిపోయినాక. ఎందుకంటే వాళ్ళు కన్న ప్రేమ కావచ్చు, లేకపోతే కొడుకు మీద నమ్మకం కావచ్చు, వాళ్ళు నమ్మచ్చు వీడు చెప్పేదాన్ని. వాళ్ళ పిల్లలకు కూడా తల్లిదండ్రులను ఎలా నమ్మించాలో, ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. ముఖ్యంగా మనకి ట్రైబల్, ఈ లంబాడి లాంటి వాళ్ళనే కాదు, ఎవరైనా ట్రైబల్ కానీ కింది స్థాయి వాళ్ళు, అంటే ఫస్ట్ జనరేషన్ చదువుకున్న చోట ఏమవుతుందంటే పిల్లలని వాళ్ళు ఒక చిన్నప్పుడు అయితే కొంత కంట్రోల్ చేయగలరు, అర్థం చేసుకోగలరు. ఏజ్ పెరిగే కొద్దీ పిల్లల ప్రపంచం వేరైపోతుంది, వీళ్ళ ప్రపంచం. వీళ్ళేదో కష్టాలు పడి పిల్లల్ని చదివించాలని డబ్బుల వరకు ప్రొవైడ్ చేస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రపంచం ఏంటి, అవన్నీ వీళ్ళు కంట్రోల్ చేయలేరు. వాళ్ళకున్న లైఫ్లో అటువంటి వెసులుబాటు కూడా ఉండదు. వాళ్ళు కష్టపడాలి, పని చేయాలి, పిల్లలకి వేళ్ళు లక్షలు కట్టాలి. సో దీనికి వాళ్ళు ఎక్స్ట్రా పని చేయాలి. అందువల్ల మనకి ఎక్కువగా ఆత్మహత్యలు ఈ ప్రొఫెషనల్ కాలేజీల్లో చూసినప్పుడు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే క్రైమ్లో కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు, ఫస్ట్ జనరేషన్ పిల్లలు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఓపెన్ అప్ అవుతారు వాళ్ళు, మిగతా వాళ్ళ మోడర్నిటీ తీసుకొస్తున్న కన్జ్యూమరిజంతో ఐడెంటిఫై అవుతారు. ఫోన్లు కావాలి, బైకులు కావాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని, కానీ దానికి తగిన డబ్బు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు. అప్పుడు వీళ్ళు అడ్డదారులు తొక్కడం అనేది, ఫ్రెండ్షిప్ ఎవరి ద్వారా అలవాటయ్యి అడ్డదారులు తొక్కడం అనేది జరుగుతుంది. అటువంటి అడ్డదారులు తొక్కారని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తున్నాడు. వీళ్ళకున్న అలవాట్ల వల్ల, ఫోన్ కావచ్చు, మందు తాగడం కావచ్చు, వన్ మంత్ బ్యాక్ గోవా పోయి ఇచ్చాడని చెప్తున్నారు. అవన్నీ వీళ్ళకి తెలియదు అంటున్నారు వీళ్ళు. మరి వీళ్ళని తల్లిదండ్రులను ఏమార్చి ఈ కొడుకులు అలా మేనేజ్ చేశారా, లేకపోతే వీళ్ళు ఆరోపిస్తున్నట్టు ఆ ఇద్దరు అమాయకుల, వాళ్ళు అసలు దొంగతనానికి కూడా వెళ్ళలేదా, మరి ఆమెను ఎవరు చంపారు, ఇవన్నీ తేలాల్సి ఉంది. ఏదేమైనా పోలీసులు దీన్ని కోర్టులో తేలాల్సి ఉంది. ఇప్పుడు